Sorry, is it true? It's right? Yes. So this is what is prevalent. We all know periods వస్తే పూజకు కూర్చోకూడదు, పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వకూడదు, ఇంట్లో ఊర్లోని గుడికి వెళ్ళకూడదు, ఎంత పెద్ద ఫంక్షన్స్ అటెండ్ అవ్వకూడదు. Is there a connection between periods and religious practices? Unfortunately, periods అనేవి it's a very natural part of growing up. It is a very natural part of the physiology. మనం పుట్టిన తర్వాత ఊపిరి తీసుకుంటాము, ఏడుస్తాము, మన గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, మన నాలిక చప్పరించడం మొదలవుతుంది, మన చేతులు కాళ్ళు కదలటం మొదలవుతాయి, యూరిన్ వెళ్తారు పిల్లలు, మోషన్ వెళ్తారు. Similarly, at one age they start periods. It's a very natural process of growing up. So I want to stress the point, there is nothing which is impure in periods. Next, menstrual height period అప్పుడు వేరే సపరేట్ రూముల్లో పెడతారు. పీరియడ్ వచ్చినప్పటి నుంచి ఒక 5 రోజుల పాటు మెన్స్ట్రుయేషన్ హట్స్ అని కూడా ఉంటాయి కొన్ని ఊళ్ళలో. అంటే ఒక రూమ్ ఉంటుంది, ఒక గుడిసె ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి పీరియడ్ వచ్చినా గుడిసెలో పంపించేస్తారు. ఆ గుడిసెలో గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ప్రాపర్ హైజీన్ ఉండదు, ఏమీ ఉండదు. కింద ఆ మట్టి మీద ఓ చాప పడేసి ఇంకా అక్కడ ఉండటం అన్నమాట పీరియడ్ అయిపోయేదాకా. ఆ దాన్ని మెన్స్ట్రువల్ హట్స్ అంటారు. సో ఇది కూడా దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సైంటిఫిక్ బేసిస్ బిహైండ్ దిస్. ఎందుకు లేదంటే యూనో పీరియడ్స్ వచ్చిన దీపికా పదుకొని సినిమాలు యాక్ట్ చేస్తుంది, ఒక కలెక్టర్ డ్యూటీలకి వెళ్తుంది, మీ టీచర్స్ అందరూ మిమ్మల్ని పిక్ చేయడానికి చెప్తారు, డాక్టర్స్ అందరూ సర్జరీకి వెళ్తాము, రైట్? డ్రైవర్లు డ్రైవ్ చేస్తారు, పైలట్ వెళ్తారు. తప్ప నాకు పీరియడ్ వచ్చింది, గివ్ మీ లీవ్ అని ఏ ఇండిగో పైలట్ లెటర్ రాయదు, కరెక్ట్? సో ద వరల్డ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ విత్ పీరియడ్స్. వరల్డ్ ప్రపంచం కదులుతానే ఉంటుంది. Everyone is moving, nothing is going to stop because a particular lady or a girl has period. So why should anything stop just because a woman has periods? It is time that we answer it. It is time that we question every taboo attached with it. పచ్చళ్ళు మీరు అందరికీ తెలుసు, మీళ్ళల్లో పచ్చడి ముట్టుకుంటే పాడైపోతుంది. నో, పీరియడ్ వచ్చిన అమ్మాయి పచ్చడి ముట్టుకుంటే పచ్చడి ఎలా పాడైపోతుంది? పచ్చడికి ఎలా తెలుసు అంటే ఆ పీరియడ్ వచ్చిందని. దీస్ ఆర్ ఆల్ అన్క్వశ్చన్డ్ క్వశ్చన్స్. అలా తరతరాలుగా వస్తూ ఉన్నాయి, మనం గుడ్డిగా నమ్ముతూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? పచ్చళ్ళు 2 కారణాలతో పాడవుతాయి. కెన్ యూ టెల్ మీ? 2 కారణాలతో పచ్చళ్ళు పాడవుతాయి. ఎక్సలెంట్. నెక్స్ట్, ఎక్సలెంట్. వాటర్ పడితే పాడవుతాయి, సాల్ట్ పడకపోతే పాడవుతాయి, తక్కువ అయితే. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. థర్డ్ ఇస్ ఒక్కొక్కసారి ఆయిల్ తక్కువైనా పాడవచ్చు. ఈ 3 కారణాల వల్ల పాడవుతాయి తప్ప పీరియడ్స్ టైంలో పచ్చడి ముట్టుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో పచ్చడి పాడవుతండి. I want you to put it in your head when you walk out of the door. This is one thing, it has to get into your head. మీ ఇంటికి వెళ్ళి మా మేడం ఇలా చెప్పారు అని చెప్పి మీరు పచ్చడి ముట్టుకొని చూడండి. ఓకే, నన్ను తిట్టుకుంటారు, మిమ్మల్ని తిట్టుకోలేదు. నెక్స్ట్, మెన్స్ట్రువల్ టాబూస్ ఇండియాలో ఈ రోజు యాజ్ ఐ స్టాండ్ బిఫోర్ యూ అండ్ టాక్, టుడే ఈస్ 30th of March 2026. There are 35.5 crore women in India menstruating. ఈ రోజు 35.5 కోట్ల మంది మహిళలు ఇండియాలో పీరియడ్స్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వాళ్ళలో కేవలం 23 మిలియన్ అంటే 2.5 కోట్ల మంది కంటే తక్కువ వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లా. దే ఆర్ డ్రాప్ అవుట్స్. స్కూల్కి వెళ్ళకుండా 2.5 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు పీరియడ్స్ వచ్చింది కాబట్టి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్ ఈస్ రియలీ షాకింగ్, సర్ప్రైజింగ్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే డిస్గస్టింగ్ దట్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఒక పక్కన ఏఐ మాట్లాడుతున్నాం, ఒక పక్కన న్యూక్లియర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం, అండ్ స్టిల్ అవర్ గర్ల్స్ ఆర్ డినైడ్ ఎడ్యుకేషన్ బికాస్ దే గాట్ పీరియడ్స్, విచ్ ఇస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అప్. సో వీళ్ళకి ల్యాక్ ఆఫ్, ఎందుకని నేను వాళ్ళని అడిగాను అనమాట, ఎందుకని మీరు స్కూల్కి వెళ్ళట్లేదు? ఫస్ట్ థింగ్, శానిటరీ నాప్కిన్స్ అవైలబుల్ లేవు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సెకండ్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఫంక్షనింగ్ టాయిలెట్స్, ఊరికే రూమ్ ఉండటం కాదు, రూమ్లో వాటర్ ఉండటము, సపరేట్ డెసిగ్నేటెడ్ టాయిలెట్ ఫర్ విమెన్ ఉండటము లేవు. మీరు కొన్ని దేశాలకు వెళ్తే, పర్టికులర్గా యూరోపియన్ నేషన్స్కి వెళ్తే, there is no concept of a ladies toilet and a gents toilet. Many a time there are unisex
దేశంలో ఇంకా అంత అడ్వాన్స్మెంట్ రాలేదు. ఇఫ్ యూ గో టు ఇండియన్ పార్లమెంట్, భారతదేశంలో న్యూఢిల్లీలో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో ద టాయిలెట్స్ ఆర్ యూనిసెక్స్ బికాస్ ద ఓల్డ్ పార్లమెంట్ వాస్ బిల్ట్ బై బ్రిటిష్. దేర్ వర్ నో మేల్ ఫీమేల్, నో, ఇట్స్ ఎనీవన్ కెన్ వాక్ ఇన్, ఎనీవన్ కెన్ కమ్ అవుట్. మన రైల్వేస్ ఎలా ఉంటుంది, మేల్ టాయిలెట్ ఫీమేల్ టాయిలెట్ ఉండవు, జస్ట్ ఇండియన్ టాయిలెట్ అండ్ వెస్టర్న్ టాయిలెట్, కరెక్ట్? సో అలాంటి ఆలోచన వచ్చేదాకా ప్రస్తుతానికి ఫీమేల్ టాయిలెట్ అండ్ మేల్ టాయిలెట్ అని ఉండాల్సిందే. బికాస్ గర్ల్స్ ఫీల్, I mean, they have to break the barrier of feeling shy when they use a toilet. So అలాంటి ఫెసిలిటీ లేవు కాబట్టి మేము వెళ్ళట్లేదు అన్నారు. మేజర్గా అవేర్నెస్ లేదు. పీరియడ్స్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మెచ్యూర్ అయింది, పెద్దగా అయిపోయింది, యుక్త వయసుకు వచ్చేసింది, షీఈ్ ఆఫ్ అ మ్యారేజబుల్ ఏజ్ కాబట్టి ఈ అమ్మాయిని బయటికి పంపకూడదు అన్న ట్యాబు దీని వెనకాల దాగి ఉంది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. వీఆర్ ఆల్ వెరీ లక్కీ, కరెక్ట్? అగ్రీ? We are all very lucky because we are here. I am able to talk to you and you are able to listen to me. You are able to get excellent education in this day and age. So, మనకంటే లెస్ ఫార్చునేట్గా ఉన్న వాళ్ళ పట్ల మీరు ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఆ ట్యాబూస్ బ్రేక్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఊరోళ్ళు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, ఎవరినైనా కానీ ఇలా డ్రాప్ అవ్వద్దు, మీరు కాలేజీకి పంపండి, స్కూల్కి పంపండి అని వాళ్ళ పేరెంట్స్తో మీరు మాట్లాడగలగాల. That is when I feel that this lecture is worth it. Agree? Agree? Yes. Thank you. Next, this is a picture depicting in that cheppindi. There is no separate toilet. Or toilet undi, the door is not functioning and there is no water inside the toilet. This is the reason. Simple toilet is standing before the girl at the school. ఆ టాయిలెట్ కనుకుంటే షీ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద స్కూల్. ఓకే, నౌ ఇది వీ హ్యావ్ టు, ఏ లెక్చర్ అయినా మెన్స్ట్రల్ హైజీన్ గురించి వీ షుడ్ ఫస్ట్ సెల్యూట్ దిస్ పర్సన్, అరుణాచలం మురుగనాథన్. హీ ఈజ్ ద ప్యాడ్మ్యాన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ప్యాడ్మ్యాన్ సినిమా తీశారు ఈయన మీద. ఒక కుగ్రామం తమిళనాడులో, అక్కడ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ వైఫ్ పడే బాధలు చూడలేక లో కాస్ట్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్ తయారు చేయాలనే ఉద్దేశంతో కింద మీద పడి ఫైనల్గా సక్సీడ్ అవుతాడు అరుణాచలం. సక్సీడ్ అయ్యి న్యూయార్క్లో అతనికి అవార్డు వస్తుంది. అవార్డు వచ్చిన తర్వాత భార్య రికగ్నైజ్ చేస్తుంది. అంతకుముందు భార్య అంటదనమాట, ఏంటిది ఆడోళ్ళ వ్యవహారంలో నువ్వు తలదూర్చడం ఏంటి, నీకేం సంబంధం ఆడోళ్ళ విషయాల్లో, నీ పని నువ్వు చూసుకో, నా ఊళ్ళో అందరూ ఏంటి మీ ఆయన దీని మీద పడ్డాడని చెప్పి నన్ను అంటే నాకు తల కొట్టేసినట్టుందని చెప్పి అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోద్ది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింట్లో టీవీ పెట్టి చూసేటప్పుడు న్యూయార్క్లో హస్బెండ్కి అవార్డు ఇవ్వడానికి కనపడుతుంది. అరే నాకు అర్థం కాకపోయింది, నాకు అంత చదువు లేకపోయింది, నాకు అంత ఆలోచన లేకపోయింది, మా ఆయన ఇంత గొప్ప పని చేస్తున్నాడు, ఇంతమంది నన్ను ఒక్కదానే కాకుండా ఎంతోమంది వేల మంది మహిళల యొక్క డిగ్నిటీని కాపాడటానికి ఆయన చేసే పనిని నేను సపోర్ట్ చేయలేకపోయానని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వస్తుంది ఆమె. అదనమాట అరుణాచలం స్టోరీ. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంటెడ్ ద బాయ్స్ టు బి హియర్. బికాస్ చాలాసార్లు ఒక కందుకూరి వీరేశలింగం కావచ్చు, ఒక రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, ఒక గురజాడ అప్పారావు కావచ్చు, men were at the forefront of uplifting women. So we should always be grateful for everyone who have helped us reach the state that we are today. What is periods? As periods ఎలా మొదలవుతాయి బ్రీఫ్గా. పీరియడ్ స్టార్ట్ అయిన అమ్మాయిలో హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అనే ఒక హార్మోన్ యాక్సిస్ ట్రిగ్గర్ అవుతుంది. అగ్గిపుల్ల పట్టి కాలిస్తే మంట ఎలా స్టార్ట్ అవుతుందో ఒక టైంలో ఓకే ఈ అమ్మాయి షీఈ్ నౌ రెడీ ఫర్ మెన్స్ట్రుయేషన్ మన బాడీ ఫీల్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ట్రిగ్గర్ స్టార్ట్ అయినప్పుడు ఆ హార్మోనల్ ఎలివేషన్తో భాగంగా గర్భసంచి లోపల పొరలో మార్పులు జరగటం మొదలవుతాయి. ప్రతి నెల గర్భసంచి బేబీని ఫామ్ అవడానికి రెడీ చేస్తూ ఉంటుంది గర్భసంచి లోపల పొరని. పీరియడ్ అండం విడుదలవుతుంది 14వ రోజు 15వ రోజు 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళలో. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక నిలవకపోతే ఓ 14 రోజుల తర్వాత పీరియడ్ వచ్చేస్తుంది. ఈ సైకిల్ కీప్స్ ఆన్ కంటిన్యూ త్రూ అవుట్. ఎప్పుడు దాకా గర్భసంచి పక్కన అండాశయాలు అండాలని అయిపోయేదాకా ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు గుండె కొట్టుకుంటుంది కదా తల్లి గర్భంలో. పుట్టిన తర్వాత గుండె కొట్టుకుంటా ఉంటుంది. మనం ఏం పని చేసినా ఏం పని చేయకపోయినా గుండె కొట్టుకుంటానే ఉంటుంది. సేమ్ థింగ్ అనమాట. గర్భసంచి పక్కన అండాశయాలు అండం తయారవుతూ ఉంటుంది.
పీరియడ్ వస్తూ ఉంటుంది, దిస్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అప్. సో ఏంటి మెన్స్ట్రువల్ హైజీన్ అంటున్నారు కదా, అసలు ఏంటి మెన్స్ట్రువల్ హైజీన్ అంటే? పీరియడ్స్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని. పీరియడ్స్ అప్పుడు ఒకవేళ జాగ్రత్తలను తీసుకోకపోతే ఏమవుతుందంటే రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, గర్భసంచి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావటము, అవి పైకి పాకి గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవటం, ట్యూబ్స్ మూసుకోవటం, ఒక్కొక్కసారి ట్యూబ్స్లో కానీ ట్యూబ్ బయట కానీ షీట్ చేరటము, అది కడుపులో స్ప్రెడ్ అవటము, దాని తర్వాత పిల్లలు పుట్టకపోవటం కానీ, లేదా గర్భసంచి బయట గర్భం నిలవటం కానీ. గర్భసంచి బయట ప్రెగ్నెన్సీ ఎప్పుడు ట్యూబ్లో నిలుస్తుంది, గర్భసంచిలో కాదు, ట్యూబ్లో నుంచి దొర్లుకుంటూ పిండం ఒక 5-6 రోజులు ప్రయాణం చేసి గర్భసంచి లోపల పొరలో అతుక్కుంటుంది. గర్భసంచి లోపల పొర పెద్ద కుషన్ లాగా ఉంటుంది అన్నమాట, పెద్ద స్పాంజ్. ఇమాజిన్ చేయండి, స్పాంజ్ మీద మనం దూకితే ఎలా ఉంటుంది అలా స్పాంజ్లో వచ్చి పిండం పడుతుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకుని పిండం పెరుగుతూ ఉంటుంది గర్భసంచి లోపల. సో అదేంటి, ఆ స్పాంజ్ లాంటి ఏరియా ఆ పిండానికి ఎక్కడ కనపడితే అక్కడ ఆగిపోతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇర్రెగ్యులారిటీ తయారై ఒక్కసారి ట్యూబ్స్లోనే గర్భం నిలిచే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే. అండర్స్టూడ్? ఐ క్లియర్? గుడ్. సో అందుకని మనకి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెన్స్ట్రువల్ హైజీన్లో తెలుసుకోవాల్సింది ఒక్కటే నేర్చుకుంటే మీకు మెన్స్ట్రువల్ హైజీన్ 90% అర్థమైపోయినట్టే. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేతులు ఎలా కడుక్కోవాలి అని చెప్పే చార్ట్ ఇది. సింపుల్గా చెప్తా, పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్ మార్చాక 20 to 30 seconds సోప్ అండ్ వాటర్తో చేతులు కడుక్కుంటే సరిపోతుంది. నార్మల్ సోప్, నార్మల్ వాటర్, కాస్ట్లీ డెటాల్స్ హ్యాండ్ వాష్ అవసరంలా. ఏ సబ్బు అయినా, సబ్బు ఏం చేస్తుంది, సర్ఫాక్టెంట్ అది పనిచేసి చేతిలో ఉన్న ఆయిల్ బ్యాక్టీరియాని తీసేస్తుంది. సో హ్యాండ్ వాష్ 20 to 30 seconds లెక్క పెట్టాలి. 1 2 3 4 అలా 30 సెకండ్లు అయిపోయి చేతులు వాష్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు చేయాలి? ప్యాడ్స్ మార్చుకునేటప్పుడు ముందు చేయాలి, తర్వాత చేయాలి. ఎవ్రీ టైమ్ యూ యూజ్ ద వాష్రూమ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ హ్యాండ్ వాష్. అండర్స్టూడ్? ఆఫ్టర్ యూజింగ్ ద టాయిలెట్ ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్. ఆఫ్టర్ యూజింగ్ మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్. అండర్స్టూడ్? ఇది ఒకటి వదిలేస్తాను నేను, మీ సింక్ దగ్గర పెడతారు, తీసుకొచ్చాం ఈ ప్రింట్అవుట్స్. ఓకే, మెన్స్ట్రువల్ సైకిల్ బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి? చాలా 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 క్వశ్చన్స్ ఉంటాయి. 50% క్వశ్చన్స్ అయిపోతాయి దీంట్లోనే. పీరియడ్స్ 2 to 7 days పీరియడ్ అవ్వడం నార్మల్. 3 days అయినా, 4 days అయినా, 5 days అయినా, 6 days అయినా, 7 days అయినా, 2 days అయినా, ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్. 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో పీరియడ్ ఎప్పుడైనా నార్మలే. ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్స్, మన పాలిసిస్టిక్ ఓవరీస్ అని, పీసీఓడి ప్రాబ్లం వచ్చాక 2 monthsకి ఒకసారి, 60 daysకి ఒకసారి పీరియడ్ వచ్చినా దాన్ని నార్మల్ అని కన్సిడర్ చేస్తున్నాం. సో 21 days to 45 days హ్యాపీగా మీకు పీరియడ్ ఎప్పుడు వచ్చినా హాస్పిటల్కి రాగలరు. 45 days అయిపోయింది పీరియడ్ రాలేదంటే ఒకసారి హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది. అండర్స్టూడ్? సో 2 to 7 days పీరియడ్ నార్మల్, 21 to 45 days నార్మల్ డ్యూరేషన్. ఈ మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు. అండ్ ఫ్లో అనేది హెవీగా అవుతుందా, నార్మల్గా అవుతుందా ఎలా తెలియాలి? పీసెస్గా మెన్స్ట్రుయేషన్ పీరియడ్ వచ్చినా, లేదా గంటకు ఒక ప్యాడ్ కంటే ఎక్కువ తడుస్తున్నా, అది హెవీ ఫ్లో కింద లెక్క. అలా రోజంతా అయితే దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ హెవీ ఫ్లో. అటువంటి వాడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఒక్కసారి ఒక క్లాట్ వచ్చిపోగానే అవసరంలా కంటిన్యూస్గా రిపీటెడ్గా అవుతుంది ఒక రోజు మొత్తం అంటే. ఎందుకంటే పీరియడ్స్ 3 to 5 days అయ్యింది అనుకోండి, మిగతా 25 రోజుల పాటు బాడీ ఏం చేస్తుంది, బ్లడ్ని మళ్ళీ తయారు చేసి మళ్ళీ 10కి మీకు 11 ఉంది హెచ్పి, 10.5 వచ్చేసింది బ్లీడింగ్ అయ్యాక. మళ్ళీ 25 రోజులు బ్లడ్ తయారై మళ్ళీ దానికి 11 పెడుతుంది, మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ అది తగ్గుతుంది, మళ్ళీ దిస్ సైకిల్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. మీకు బ్లీడింగ్ ఎక్కువ అయితే రికవరీ కష్టము, చేయలేదు. 11 ఉండాల్సింది 8కి వచ్చింది అనుకో, మీ బాడీ ఎంత ట్రై చేసినా 8.5 మ్యాక్సిమం 9 వస్తుంది. మిగతా 2 point డెఫిసిట్ ఉండిపోతుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళమంటాం. అండర్స్టూడ్? ఎస్. సో పెయిన్, నొప్పి ఎందుకు వస్తుంది? పీరియడ్స్ అప్పుడు
ప్రాస్టాగ్లాండిన్స్ అనే ఒక కెమికల్స్ తయారై గర్భసంచి పక్కన నొప్పి వస్తుంది. నొప్పి అనేది చాలా కామన్. నొప్పి మాత్రలు వాడితే పిల్లలు పుట్టరంట కదా మేడం అని అడుగుతారు. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. పీరియడ్ పెయిన్ వస్తే హ్యాపీగా ట్యాబ్లెట్లు వాడండి. ట్యాబ్లెట్లు తయారైతే పెయిన్ ట్రీట్ చేయడానికి, దాన్ని గుడ్లో పెట్టుకుని మనం నొప్పితో సఫర్ అవడానికి కాదు. అండర్స్టూడ్? పెయిన్ టాబ్లెట్స్ ఆర్ ఫర్ యూజింగ్. యూజ్ ఇట్ అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. డూ నాట్ బి అఫ్రేడ్ టు యూజ్ మెడికేషన్ డ్యూరింగ్ యువర్ పీరియడ్స్. అబ్సల్యూట్గా అయితే ఏ మెడికేషన్ అయినా కరెక్ట్ డ్రగ్, కరెక్ట్ డోస్, కరెక్ట్ డ్యూరేషన్ వాడాలి. మీరు కరెక్ట్ డ్రగ్ వాడారు, డోస్ సరిపడా వాడకపోతే తగ్గదు, కరెక్ట్ టైంలో వాడకపోయినా తగ్గదు. అండర్స్టూడ్? సో పీరియడ్ మొదలవుతుంది, నాకు పెయిన్ వస్తుంది అని అనిపించగానే టాబ్లెట్ వేసుకోవాలి. పొద్దున మధ్యాహ్నం నైట్ 3 పూటలు వేసుకోవాలి. 1 రోజా 2 రోజుల 3 రోజుల మీ ఇష్టం. మీకు ఎన్ని రోజులు పెయిన్ 10 రోజులు వాడండి. కేవలం పీరియడ్స్ అప్పుడు ఒక మాత్ర వాడటం వల్ల మీకు ఏ బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండర్స్టూడ్? సో దానివల్ల ఏమవుతుందో ఫ్యూచర్లో ఏం భయపడక్కర్లా. టాబ్లెట్లు వేసుకుని మీ పని మీరు చేసుకోవచ్చు. అండర్స్టూడ్? కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవద్దు. మెడికల్ షాప్కి వెళ్ళి కొనద్దు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే అది రిపీటెడ్గా అదే వాడుకుంటూ ఉండండి. ఓకే? సో దిస్ ఇస్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. నెక్స్ట్ కమ్స్ హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళాలి. ఇందాక నేను చెప్పినట్టు 21 days లో పీరియడ్ అయినా, 35 days దాటింది పీరియడ్ రాకపోయినా, 7 days దాటిపోయింది ఇంకా బ్లీడింగ్ అవుతానే ఉన్నా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్గా హెవీ ఫ్లో, ఇందాక అన్నట్టు గంటకు ఒక ప్యాడ్ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. సివియర్ పెయిన్, విపరీతమైన నొప్పి, టాబ్లెట్ వాడాలి తగ్గట్లా, బడు తిరుగుతున్నాయి, క్రాంపింగ్ ఉంది, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. పెయిన్ ఎప్పుడు తగ్గుతుంది? టాబ్లెట్స్తో. మైల్డ్ అండ్ మోడరేట్ పెయిన్ తగ్గుతుంది, సివియర్ పెయిన్ టాబ్లెట్స్తో తగ్గకపోవచ్చు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడం అవసరం. ఓకే? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యాండ్ వాష్ మాట్లాడుకున్నాము. క్లీన్ ప్రోడక్ట్స్ దాని గురించి కూడా చెప్తాను. అండ్ ప్రాపర్ స్టోరేజ్ అండ్ డిస్పోజల్ అనేది న్యూస్ పేపర్లో చుట్టి ప్లీజ్ త్రో ఇట్ ఇన్ ద డెసిగ్నేటెడ్ డస్ట్ బిన్. ఎక్కడ పడితే అక్కడ పారేయటము, కమోడ్స్లోకి వేయటం నో. బికాస్ మనం వేస్తాము, కమోడ్ క్లాగ్ అయిపోతుంది, అది యూజ్ చేయడానికి పనికిరాదు, మీకే నష్టము. దాన్ని ఎవరో వచ్చి క్లీన్ చేయాలి. మనకి వేయటానికే అంత ఇబ్బంది అయితే క్లీన్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అండర్స్టూడ్? ఎస్. నెక్స్ట్, వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ అవైలబుల్? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఈచ్? ఇప్పుడు ఇండియన్ విమెన్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? దాదాపు 50% దాకా దే యూజింగ్ కాటన్ మెటీరియల్ అండ్ 15% లోకల్గా ప్రొడ్యూస్ అయ్యి వాడుతున్నారు. దిస్ నంబర్ ఇస్ రాంగ్. 30% దాకా శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు. 1.7 are using tampons, 0.3 are using menstrual cups, and 0.2 other things. This is the statistics of India. ఇప్పుడు disposable pads widely available, they are cheap, they are easy to use. అందరికీ ఈజీగా అర్థమవుతుంది, అందరికీ తెలిసిందే. ఓన్లీ వన్ థింగ్ ఇస్, ప్యాడ్స్ వాడేటప్పుడు కాటన్ వాడతారు. కాటన్ ప్రొడ్యూస్ చేసే క్రమంలో పెస్టిసైడ్ యూజ్, బ్లీచింగ్ వాడతారు వైట్గా రావడానికి. ఈ రెండింటి వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సమ్టైమ్స్ ఇట్ ఇస్ ప్రీ క్యాన్సర్, సమ్టైమ్స్ ఇట్ కాజెస్ సర్టన్ అలర్జీస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్క ప్యాడ్ భూగర్భంలో కలవటానికి ఎన్నేళ్ళు పడుతుంది? 600 years పడుతుంది. 600 సంవత్సరాలు పడుతుంది ఒక ప్యాడ్ భూగర్భంలో కలవటానికి. అంత పర్యావరణ నష్టం. జస్ట్ ఇమాజిన్, 35 కోట్ల మంది ఈరోజు భారతదేశంలో పీరియడ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కనీసం ఒక 7, 8, 9, 10 ప్యాడ్స్ వాడతారు నెలకి. సో 350 crore ప్యాడ్స్ పర్ మంత్ we are dumping into grounds. Just imagine the amount of pollution, the amount of damage that we are doing to our fragile ecosystem. Already చచ్చిపోతుంది పాపం భూమి. కొన్ని మిలియన్ సంవత్సరాలు ఏలుకున్నాయి డైనోసార్స్, కానీ అవి పాపం భూభాగాన్ని ఏం చేయలే. వాటి జీవిత క్రమంలో మనది ఇంత కూడా లేదు. 0.0001% మనిషి మాత్రం అవి చేసిన దానికి కొన్ని లక్షల రెట్లు ఎక్కువ నాశనం చేసేసాడు భూమిని. యు నో దట్ రైట్? అందుకనే మార్చిలో వర్షాలు చూస్తున్నాం, మే నెలలో వడగళ్ళు చూస్తున్నాము, జూలై నెలలో ఇంకా ఎండలు చూస్తున్నాము. ఏమైపోతుందో భూభాగం ఏమీ తెలియదు. మా ఫ్రెండ్ నార్థర్న్ ఐర్లాండ్లో గైనకాలజిస్ట్ ఫోన్ చేసి చెప్తే, ఏంటి బాగా చలిగా ఉందంటే, ఎక్కడ చలి, జనవరి నెల వచ్చినా కానీ 22 degrees చచ్చిపోతున్నామే బాబు. 22 degrees అంటే వాళ్ళకి చాలా వేడి అనమాట. చచ్చిపోతున్నాం, అసలు ఏమైతుందో అర్థం కావట్లేదు అని
అని చెప్తుంది. అంటే పర్యావరణ మార్పులు అనేది మొత్తము ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఈ రోజుల్లో ఇంకా పర్యావరణానికి నష్టం కలిగించే ప్యాడ్స్ మనం వాడాలా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. దిస్ ఇస్ అబౌట్ ప్యాడ్స్. నౌ వి కమ్ టు సెకండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇవి రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్. యూజ్ ప్యాడ్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో, లేదా నీట్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాటన్ వాడచ్చు, ఎనీ కాటన్ ప్రోడక్ట్, కాటన్ మెటీరియల్ యూ కెన్ గెట్ ఇట్ స్టిచ్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, అవైలబుల్ అండ్ ఈజీగా వాడుకోవచ్చు. ఒక చిన్న విషయం, వాష్ చేశాక ఖచ్చితంగా వాష్ చేయాలి, వాష్ చేశాక ఎండకేయాలి. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, బట్టలు కానీ, మా డ్రెస్సులు కానీ స్టెరిలైజర్ వాడతాం. స్టీమ్ స్టెరిలైజర్ విపరీతమైన 180 degrees పైన 220 degrees దాకా లోపల స్టీమ్తో వాటి లోపల ఉన్న బ్యాక్టీరియా వైరసెస్ని చంపేస్తుంది. లిటరల్గా ఆల్మోస్ట్ అంతే ఎఫెక్టివ్గా 2 to 3 hours ఎండకేస్తే బట్టలు అవుతాయి. దాట్ మచ్ ఎఫెక్టివ్ సన్లైట్. అర్థమైందా? వీఆర్ మన గ్లోబల్ సౌత్ అంటారు. దక్షిణ భాగంలో యూనివర్స్లో కింద భాగంలో ఉన్న వాళ్ళని గ్లోబల్ సౌత్ అంటారు. సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా. ఈ గ్లోబల్ ఆస్ట్రేలియా రాదు యాక్చువల్గా డెవలప్డ్ నేషన్ కాబట్టి. మిగతా కంట్రీస్ గ్లోబల్ సౌత్లో మనకి ఎండ పుష్కలంగా ఉంటుంది, సోలార్ విపరీతంగా. సో ఆ ఎండను వాడుకోండి దయచేసి. బాగా ఎండ పెట్టి కొంచెం కూడా తడి లేకపోతే అక్కడ లోపల ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతాయి. ఎందుకంటే బ్లడ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఫర్ బ్యాక్టీరియల్ ప్రాలిఫరేషన్. చాలా తొందరగా ఫుడ్ అనమాట బ్యాక్టీరియా. సో బాగా హ్యాపీగా అది గ్రో అవుతుంది అందులో. ఎందుకంటే బాడీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బాడీ కంట్రోల్ లేదు ఆ బ్లడ్ మీద. సో దట్ ఈస్ వెరీ రిస్కీ. అందుకని బాగా ఎండకేయండి. బాగా ఎండిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. వాష్ చేసి రిపీట్ చేసి వాష్ చేసి కొన్ని సంవత్సరాలు చిరిగిపోయేదాకా మీరు వాడచ్చు, నో ఇష్యూస్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మెన్స్ట్రల్ కప్స్. ఇఫ్ యూ వాంట్ ఎవరైనా, దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ చాయిస్. ఇప్పుడు చాలా మంది సిటీలో లేడీస్ దే ఆర్ యూజింగ్ మెన్స్ట్రల్ కప్స్ బికాస్ ఒకసారి కొనుక్కుంటే కొన్ని ఏళ్ల పాటు వాడచ్చు. జస్ట్ ఓపెన్ చేసి ట్యాప్లో పోసేయటము, మళ్ళీ అన్నం ఉడకబెట్టినట్టు ఆ మెన్స్ట్రల్ కప్ను ఉడకబెట్టి రెడీ పెట్టుకోవడం. దట్స్ వెరీ సింపుల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, యూ హ్యావ్ టు కమ్ టు గైనకాలజిస్ట్, చెక్ అండ్ దెన్ యూజ్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. యూ కాంట్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సొంతంగా చేయొద్దు. సో నౌ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. Periods don't stop for pandemics. Periods also don't stop for war. ఏది జరిగినా ఆడవాళ్ళకి తప్పదు. ఇది పీరియడ్స్ రావాల్సిందే, దాన్ని బాగా భరించాల్సిందే. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాట్ ఎవర్ happens, come what may, we have to be educated, we have to be empowered when we talk about menstrual hygiene. So prevention is always better than cure, and but whatever the situation, cure is definitely possible also. Thank you very much for your patience.